గుడ్డు అంటే ఎలా ఉంది? గుడ్డు నేను పెట్ల, కోడి పెట్టింది. తిను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి గంట అవుతుంది, ఏమైంది? అంటే మా కుక్క మ్యాట్నికి వెళ్ళాడు, వచ్చా చేసి పెడతాలే. అందా కుక్క. కర్మరా బాబు. ఏంది ఇది? టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది. నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది ఇంకా తగ. ఒరే నరసిగా, ఈ గుడ్డు ఎక్కడో విన్నట్టుంది. భయ్యా, గుండెకి చిల్లు పడింది భయ్యా. ఆపరేషన్ లక్షలు కావాలంటున్నారు. ఇదిగో ఈ పెద్ద సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు భయ్యా. చిల్లి పూడిపోద్ది, చిల్లి పూడిపోద్ది భయ్యా. రేయ్, ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. వచ్చేసా భయ్యా. ఈ చేతులతో నేను చావగొట్టాలని ఉండదు. అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందరేంలే, నేను వచ్చినానుగా. ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు అడరా? డబ్బులా? భయ్యా అదేమైందంటే భయ్యా, నువ్వు షూరిటీ పెట్టించిన డబ్బులు నేను ఆడాట నొక్కేసిన డబ్బులు తీసుకొని హైదరాబాద్ లో బిజినెస్ చేద్దాం వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆ డబ్బులు తీసుకొని ఓ ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేసాం. కానీ భయ్యా, ఒక్క 50,000 కక్కుతుపడి మోసం చేశారని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. సర్వం కోల్పోయి సర్వర్ అయిపోయా. ఆ ఇల్లు ఆడ చూపించు. చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో, రేయ్, ఇల్లు నాదే. నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పుడమైపోద్ది. నీకు కూడా. నన్ను కూడా కలుపునని చెప్పుకున్నా భయ్యా. అర్థమైంది కదరా అడ్డగాడిదెళ్ళారా. ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు, కానీ ఎవరినైనా నిక్కార్సైన పర్సన్ తెచ్చుకోండి.